హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది పరమాన్నం చేసేటప్పుడు బెల్లం వేయంగానే పాలు విరిగిపోతున్నాయి అంటుంటారు కదండి. సో మీకు అలా కాకుండా పరమాన్నం పాలు విరగకుండా చాలా టేస్టీగా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోవాలి. కప్పు కొలత వచ్చేసి 100 గ్రాములండి. రైస్ తీసుకుని 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి రైస్ని నాననివ్వాలి. ఇప్పుడు ఈ బౌల్ను పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టుకుని అందులో 6 కప్పుల పాలు అలానే 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే 1/2 లీటర్ పాలు అలానే 1/2 లీటర్ వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పోసుకున్న తర్వాత ఈ పాలని పొంగొచ్చేంత వరకు మనం కాసుకోవాలి. అయితే మనం సగ్గుబియ్యం వేస్తాం కదా, బియ్యంతో పాటు వేసినట్లయితే ఈ సగ్గుబియ్యం ఉడకడం చాలా లేట్ అయిపోతుందండి. బియ్యం ఉడికిపోతుంది, సగ్గుబియ్యం ఉడకదు. అందుకని ఇప్పుడే మీరు 25 గ్రాముల సగ్గుబియ్యం తీసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని పాలల్లో ఇప్పుడే యాడ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల పాలు మరిగినంతసేపు కూడా మీకు సగ్గుబియ్యం ఉడుకుతూనే ఉంటుంది కాబట్టి మీకు రైస్తో పాటు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాలు పొంగొచ్చేంత వరకు కాసుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో మీకు మీగడ అనేది చుట్టూ గిన్నెకి పట్టకుండా స్క్రేప్ చేసుకుంటూ ఉండాలండి. గిన్నెకి అంచులు మొత్తం అంతా కూడా అలా స్క్రేప్ చేసుకుంటూ ఇలా పొంగొచ్చేంత వరకు కాచుకోవాలి. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా 2 ఇలాచీలు దంచి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అలానే ఎడ్జెస్ కూడా స్క్రేప్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల మీగడ మొత్తం అంతా కూడా అంచుల మీద డిపాజిట్ అయిపోకుండా పాలల్లో కలిసిపోతూ ఉంటుంది. దానివల్ల పరమాన్నం చాలా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకున్న ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా మంచి సువాసన అలానే టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు రైస్ కూడా బాగా ఉడికేంత వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి, రైస్ అయితే బాయిల్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. మీకు ఎక్కడ కూడా పలుకు ఉండకూడదు రైస్ గ్రెయిన్. ఇలా ఒకసారి తీసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి రైస్ ఉడికిపోయిందండి. మనకి ఇంత పల్చటి కన్సిస్టెన్సీ అవసరం లేదు. అందుకని పాలన్నీ మరిగి ఇంకా కొంచెం చిక్కబడేంత వరకు వెయిట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఎక్కడ మీకు బబుల్స్ కనిపించట్లేదు. ఫ్లేమ్ ఆఫ్ చేసి మాత్రమే నేను బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు గనక ఫ్లేమ్ ఆఫ్ చేయకుండా బెల్లం వేస్తే నిజంగానే మీకు పాలు విరిగిపోతాయి. బెల్లం 1/2 కేజీ బెల్లం అండి. కప్పు కొలత పరంగా చూసుకుంటే 1.5 కప్పు బెల్లం తురుముకుని యాడ్ చేసుకున్నాను. అలానే 1/2 కప్పు పంచదార వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. వేడి మీదే మీరు తురుముకున్న బెల్లాన్ని పంచదారని వేసుకున్నట్లయితే వెంటనే కరిగిపోతుంది. ఇప్పుడు నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలానే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యితోనే యాడ్ చేసేసుకోండి. దానివల్ల ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా నెయ్యిని యాడ్ చేసి పెడితేనే చాలా చాలా కమ్మగా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.